వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో చిన్న పెద్ద అంతా కలిసి సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటారు. గణేశుడి ప్రతిమను కొలువుదీర్చింది మొదలు 9 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక తుది ఘట్టం నిమజ్జన కార్యక్రమాన్ని తమ స్థాయికి తగ్గట్టు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఎదురు చూస్తూ ఉంటారు. సంబరాల నడుమ ఉత్సాహభరితంగా సాగే నిమజ్జన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుగుతాయి. ఇవి మన భారతదేశంలో జరిగే ఉత్సవాలు. అయితే ఇలాగే మరికొన్ని దేశాల్లో కూడా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తారు. అక్కడ కూడా విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతిగానే వినాయకుడిని కొలుస్తారు. కాకపోతే అక్కడ గణేశుడికి విభిన్నమైన పేర్లు ఉంటాయి. ఇంతకీ ఏ దేశాల్లో ఏ పేర్లతో ఏ విధంగా గణనాథుడిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గణేశుడిని చైనా, జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, మయన్మార్ వంటి దేశాల్లో పూజిస్తారు. చైనాలోని టిబెట్లో ఎక్కువగా గణేశుడిని ఆరాధిస్తారు. బౌద్ధ మతం వ్యాప్తిలో భాగంగా ప్రచారకుల ద్వారా గణపతిని కొలిచే ఆచారం టిబెట్కు వ్యాపించిందని చెబుతూ ఉంటారు. అయితే అక్కడ గణేశుడి ఉద్భవానికి ఓ చిత్రమైన గాథ కూడా ఉంది. అక్కడ గణేశుడు 8 హస్తాలతో ఎరుపు రంగులో దర్శనమివ్వడంతో రెడ్ గణేశ అని కూడా పిలుస్తారు. టిబెట్తో పాటు చైనాలోని తూర్పు ప్రాంతాల్లో కూడా పూజిస్తారు. అక్కడ హువాన్ స్కిటియాన్ గా గణేశుడిని పిలుస్తూ తాంత్రిక పూజలు కూడా చేస్తారు. జపాన్లోని వినాయకుడిని కంజటెన్ దేవుడుగా పిలుస్తారు. కొన్ని చిన్న చిన్న మార్పులు మినహా మనం పూజించే గణపతి రూపంలోనే అక్కడ కూడా రూపం ఉంటుంది. ఈ వినాయకుడిని జపనీయులు వినాయకటెన్, గణబాచి, షోటెన్, ఆర్యవేద పేర్లతో పిలుస్తారు. అక్కడ గణపతికి నైవేద్యంగా డైకోన్ గా పిలిచే ప్రత్యేకమైన ముల్లంగిని సమర్పిస్తారు. మన దగ్గర శక్తి పూజలు నిర్వహించినట్లే జపాన్లో కూడా కొన్ని చోట్ల కంజటెన్ గణేశుడికి తాంత్రిక పూజలు చేస్తారు. థాయిలాండ్ ఈ దేశంలో గణపతిని ఫ్రాఫికనేత్ పేరుతో కొలుస్తారు. మన దేశంలో వలె ఏదైనా ప్రారంభించే ముందు ఫ్రాఫికనేత్ గణేశుడిని అక్కడ పూజిస్తారు. అంతేకాకుండా సృజనాత్మకతకు ప్రతిరూపంగా, కళలకు అధిపతిగా కూడా కొలుస్తారు. అందుకే థాయిలాండ్ ఫైన్ ఆర్ట్స్ లోగోలో గణపతి రూపం ఉంటుంది. మనం గణేష్ నవరాత్రులు నిర్వహించినట్లే థాయిలాండ్లోనూ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తారు. మయన్మార్లో మహాపినే పేరుతో గణేశుడిని పిలుస్తారు. ఇక్కడ కూడా గణపతి ఉద్భవానికి ఓ వింత కథ ఉంది. ఇక్కడ నిత్యం గణనాథుడు భక్తులచే పూజలు అందుకుంటాడు. ప్రతి ఏటా ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ముస్లిం జనాభా అధికంగా ఉండే ఇండోనేషియా, కాంబోడియా దేశాల్లో గణేశుడు పూజలు అందుకోవడం మరో విశేషం. ఇందుకు కారణం శతాబ్దాలుగా ఆ దేశాలపై మన ప్రభావం ఉండటమే. పైగా అక్కడ నగరాల్లో పలు వీధులకు గణేశుడి పేర్లు కూడా ఉంటాయి. ఇండోనేషియాలో 20,000 రూపాయల నోటుపై గణేశుడి చిత్రం కూడా ఉండేది. తరువాత దాన్ని మార్చివేశారు. కాగా కాంబోడియాలో గణేశుడిని ప్రద్ గణేష్ అని పిలుస్తారు.